ఆంటీ మీకు విషయం తెలుసా? ఆ వీడియో తీసింది నేనే, థంబ్నెయిల్ పెట్టింది కూడా నేనే. వర్ష నోర్మే. మొత్తం ప్లాన్ నాశనం చేసావు కదే. ఆంటీ ఎప్పుడొచ్చారు? షటప్ 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 షటప్. దుర్మార్గురాలా, ఎంత కుట్ర చేశావే! అమాయకురాలి మీద నింద వేసి మోసంతో నా కోడలు అవ్వాలని చూస్తావా? ఏ సరోజ, ఎంత ద్రోహానికి తలపడ్డావే! నిన్ను నమ్మి నీ కూతురు మంచిదని నా కోడలి స్థానం ఇస్తానంటే నన్నే వెన్నుపోటు పొడవాలని చూస్తావా? ఆహా, అది కాదు రే. తొందరపడి దీన్ని కోడల్ని చేసుకుంటే నా కన్న కొడుకు గొంతుని కోసేదాన్ని కదే. నా చేతులారా వాడి జీవితాన్ని నాశనం చేసేదాన్ని కదే. మిమ్మల్ని వదలను. ఇప్పుడే పోలీసుల్ని పిలిచి మీకు సరైన శిక్ష పడేలా చేస్తాను. సరైన శిక్ష పడేలా చేస్తాను. సరైన శిక్ష పడేలా చేస్తాను. ఇప్పుడు పోలీసులు అది ఇది అంటూ జనాల్లోకి తీసుకుపోతే తారక్ నన్ను తప్పుగా అనుకుంటాడు. ఈ రాక్షసి కన్నా మిథునకే అన్ని విధాలా నా కోడలయ్యే అర్హత ఉంది. పైగా తారక్ ఇష్టపడ్డమ్మాయి వాడిష్టానికి భిన్నంగా పోయి వాడికి శత్రువునవడం కన్నా మిథుననే వాడికి కాబోయే భార్యం చేస్తే మంచిది కదా. పదండి పదండి. రేఖ ప్లీజ్, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు రేఖ. మమ్మీ నిజం చెప్పడం తప్పెలా అవుతుంది? చేసింది చాలే, నోరు మూసుకుని ఆవిడ కాళ్ళ మీద పడు. సారీ ఆంటీ, ప్రామిస్ కు చెప్తున్నాను. నేను తారక్ మీద ప్రేమతోనే చేశాను. అర్థం చేసుకుండా ఆంటీ. ఒట్టు, ఇక జీవితంలో మందే తాగను. హే, నీ ప్రామిస్లు ఎవరికి కావాలి? నీ ఒట్టు ఎవరికి కావాలి? నువ్వు తప్ప ప్రపంచంలో నా తారక్కి తగ్గ ఏ అమ్మాయి దొరకదనుకుంటున్నావా? ఇప్పుడే ఈ క్షణమే వాడి కాబోయే భార్యని నేను అనౌన్స్ చేస్తానే. మీరదంతా విన్న తర్వాతే అప్పుడు మీ సంగతి తేలుస్తాను. ఆంటీ మళ్ళీ ఎవరిని వెతకడం ఎందుకు? నేను మారుతాను అంటున్నాను కదా. ప్లీజ్ ఆంటీ, నా పేరే అనౌన్స్ చేయండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. షటప్ 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 షటప్. నేను వెతకడం ఏంటి? మిథుననే నా కోడలని నేను అనౌన్స్ చేయబోతున్నాను. మిథుననే నా కోడలని ఫిక్స్ అయ్యాను. ఇక జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. ఒకవేళ చూపించారు కాల్చి పారేస్తాను. మమ్మీ, నా తారక్. వెళ్ళు, కాల్చి పారేస్తుంది, వెళ్ళు. మమ్మీ, నాకు తారక్ కావాలి. చేసిందంతా చేసి మళ్ళీ తారక్ అంటున్నా. వైషు ఏదిరా, ఇలా కనిపిస్తుంది అలా మాయమవుతుంది. ఇందాక అడిగితే ఇది ఫోన్ మాట్లాడొస్తానంది, మళ్ళీ కనిపించనే లేదు. అవునండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. కుదురుగా కూర్చున్న పాపనే పోలేదు. ఎందుకు టెన్షన్ పడతారు? ఫోన్ వచ్చిందని వెళ్ళింది కదా, వచ్చేస్తుందిలేండి. నానమ్మా,
ఇంకా ఆలస్యం ఎందుకు? శేఖర్ పెళ్లి సంగతి కూడా చెప్పేసే. అది చెప్దామనే చూస్తున్నాన్రా, కానీ వైష్ణవి కనిపించట్లేదు. కనబడ్డం లేదా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నయ్య, నేను నీతో పాటు వస్తాను. రే, నువ్వెందుకురా? నేను పెద్దమ్మ వెళ్ళొస్తాం. పర్లేదన్నయ్య. పెద్దమ్మ రండి. వాళ్ళు అటువైపు వెళ్ళారుగా, నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను. మాలిని, మనం ఇక్కడుండి ఏం చేస్తాం? మనం కూడా బయటికి వెళ్ళి వెతుకుదాం పద. సరేనమ్మా. శేఖర్ పెళ్లి అనౌన్స్ చేయకుండా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అసలు ఆ అమ్మాయి ఏది? ఎవరింతకీ? పదండి, మనం కూడా వెతుకుదాం. పద. గుండె బరువు మొత్తం దిగిపోయినట్టుంది. ఆందోళన మాయమై మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మిథున చెడ్డది కాదని ఆ రేఖాదేవికి తెలిసేలా చేశానన్న తృప్తి చాలా సంతోషాన్నిచ్చింది. మిథున దృష్టిలో కూడా రేఖాదేవి ఎలాంటిది? వర్ష వాళ్ళతో కలిసి చాలా పెద్ద ప్లాన్ చేసింది. నాకు నా ప్రేమకి అన్యాయం తలపెట్టింది అనే ఆలోచన కలగకుండా అయింది. అంతకన్నా ఇంకేం కావాలి? తారక్ గారికి కూడా తన తల్లి తప్పు తెలియదు, అపార్థం చేసుకునే ఛాన్స్ కూడా లేదు. తన కోరిక నెరవేరింది అన్న అభిప్రాయమే మిగిలిపోతుంది. మిథున పెళ్లి తారక్తో ఫిక్స్ అవ్వడం వల్ల అమ్మ నాన్నలకి ఆనందం పంచి వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాను. చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? కానీ ఒకే ఒకటి, అది నేను మిథున అక్క అన్న విషయం మిథున పెళ్ళయ్యేంత వరకు ఆ రేఖాదేవికి తెలియకూడదు. అమ్మా వైష్ణవి, మేమంతా నీకోసం అక్కడెదురు చూస్తుంటే నువ్వొక్కదానివే ఇక్కడ కూర్చున్నావు. నా కోసం చూడడం ఎందుకు? కేక్ కటింగ్ కూడా అయిపోయింది కదా. కేక్ కటింగ్ అంటే ఏంటండి? శేఖర్ పెళ్లి మీతో అనౌన్స్ చేయాలి కదా. శేఖర్ గారి పెళ్లి నాతో అనౌన్స్ చేయడం ఏంటి? ఎవరిని అడిగారు? ఎవరు చేయమన్నారు? అదేంటండి, నేను నిన్న మీతో మాట్లాడాను కదా, మీరు కూడా సరే అన్నారు కదా. నాతోనా? నేను సరే అన్నానా? ఏం మాట్లాడుతున్నారు తారక్ గారు? మీరు మిథున విషయం మాట్లాడారు, మిథున విషయం తర్వాత మీ విషయం చెప్పారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది?
అని కూడా అన్నారు కదండి. మరి ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? అదృష్టం అన్నానా? అవును అన్నారండి. బాగా గుర్తెచ్చుకోండి. మీకు తెలుసు కదా, వాడు కూడా అందరిలాగానే మీ మీద ఇష్టం పెంచుకున్నాడు. జీవితాంతం మీరు తోడుండాలని కోరుకుంటున్నాడు. అది కొత్తగా నేను చెప్పాల్సిందే ఉందండి, అన్నీ మీకు తెలుసు కదా. అయినా కూడా పెళ్లి విషయం మీద మీ అభిప్రాయం ఏంటండి? అన్నీ తెలిసాక వెనకెందుకు తగ్గుతాం? సారీ తారక్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అలా వెళ్ళి రావటం మీరు చూసుకొని ఉండరు. నేనున్నాననుకొని చెప్పేసుంటారు. నేనొచ్చి మీరు మిథున గురించే చెప్తున్నారు అనుకొని అదృష్టమని అన్నాను. అవ్వా సరేనమ్మా, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది చెప్పు. శేఖర్ని చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? అక్క చెల్లెళ్ళు తోడి కోడళ్ళై ఒకింట్లోనే ఉండొచ్చమ్మా. మా వాడికి చదువు తప్ప ఏం తక్కువ చెప్పమ్మా. వాడి గురించి నీకు తెలియని విషయం ఏమీ లేదమ్మా. నువ్వు వాడి పక్కనుంటే వాడు ఏ స్థాయికైనా ఎదుగుతాడు. వైష్ణవి గారు ప్లీజ్, అక్కడ మిస్కమ్యూనికేట్ అయినా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒప్పుకోండి ప్లీజ్. అవునమ్మా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. మనసు నిండా నిన్ను నింపుకుని బ్రతుకుతున్నాడు. అవునండి, మీరు ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అండి. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను తనతో పెళ్లి కొప్పుకుంటే రేపో మాపో ఆ రేఖాదేవికి నేను మిథున అక్కని తెలిసిపోతే నా వల్ల మిథున పెళ్లి ఆగిపోతుంది. శేఖర్ గారు రేఖ ఆంటీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. నేను ఇప్పుడు పొరపాటున ఓకే చేస్తే మిథున జీవితాన్ని రేఖ అన్యాయం చేస్తే అది చూస్తూ నేను ఇక్కడ కాపురం చేసుకోలేను కదా. ఇప్పుడు ఓకే అని చెప్పి వీళ్ళకి ఆశలు పెంచితే వద్దు, ఇప్పుడే కాదని చెప్పేయాలి. ఆ బాధ ఏదో ఇప్పుడే పడి వదిలేస్తారు. నా మిథున పెళ్లి కూడా జరుగుతుంది. నేనెలా ఉన్నా పర్వాలేదు. అమ్మా నాన్నల సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? సరే అనమ్మా. జీవితం అంటే ఇది. మీకోసం సరే అని తర్వాత అందరికీ సమస్య రాకూడదు. నిన్నింతగా మేమందరం ఇష్టపడుతుంటే సమస్య ఎలా అవుతావమ్మా? ఎలా అనే దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. చూడండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. 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 దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వదిలేయండి. వైష్ణవ్ గారు, చూడండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. 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 కలగా 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 మిగిలే కథలెన్నో అటువైపు
నువ్వా? నువ్వా? ఏయ్, నువ్వేందిడా? చూడండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. శేఖర్ ఎందుకో అదోలా ఉన్నాడు అత్తయ్య. నాకెందుకో చాలా భయంగా ఉంది. వైష్ణవి మనతో మాట్లాడటం వాడు విన్నాడా పెద్దమ్మా? అదే తెలియటం లేదు. ఇదివరకెప్పుడు వాడిని అలా చూడలేదు. గ్రాండ్గా పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఘనంగా శేఖర్ పెళ్లి ప్రకటన చేస్తామని బిల్డప్ ఇచ్చారు. చివరికి సైలెంట్గా రిటర్న్ అయ్యారు. కారణం ఏమై ఉంటుంది? ఇంత నిశ్శబ్దానికి అర్థమేంటి? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. రిజెక్ట్ చేసిందా? అందుకేనా అందరూ మాడు మొహాలతో వచ్చారు? ఏంటి? ఆ అమ్మాయి నిన్ను చేసుకోనందా? ఎంతో ఇష్టపడ్డ పుల్లమ్మకి నేను నచ్చనప్పుడు ఆవిడ గారు చెప్పే పాఠాలు నేనెందుకు వినాలి? అసలు నేను ఎందుకు చదువుకోవాలి? అది కాదు తమ్ముడు. వద్దనయ్య, నువ్వు నాకు నచ్చ చెప్పాలని బుజ్జగించాలని చూడకు. అంత నా కర్మ, నా దరిద్రపు జాతకం. ఆ దేవుడికి నా మీద దయలేదన్నయ్య. గొప్పింట్లో పుట్టించాడు, కానీ అందరికీ దూరంగా పల్లెలో పేదవాడిగా పెరిగేలా చేశాడు. అన్నీ ఉన్నా నన్ను ఏమీ లేనివాడిగా చేశాడు. చివరకు ఇప్పుడు పుల్లమ్మను కూడా నాకు కాకుండా చేశాడు. ఇలా ఆశ పెట్టి మోసం చేసేవాడు దేవుడా? ముద్ద చేతిలో పెట్టి గొంతులో అడ్డంగా కూర్చునేవాడు భగవంతుడా? బతుకుతో ఆడుకోవడం ఆయనకి సంతోషం అన్నయ్య. నాకొద్దు, ఈ బతుకు నాకొద్దు. నేను ఎక్కడి నుంచి పెరిగి వచ్చానో నేను అక్కడికే వెళ్ళిపోతాను. శేఖర్, నీ దురదృష్టం చూస్తుంటే నాకు దుఃఖం ఆగటం లేదురా. సంతోషంగా పుట్టినరోజు చేసుకున్నా నీకింత దుఃఖం మిగిల్చింది ఆ దేవుడు కాదురా. నువ్వెంతో ఇష్టపడ్డా ఆ అమ్మాయి నీకు చదువు లేదనే ఆ అమ్మాయి నిన్ను కాదందిరా. సూట్ కూడా వేసుకోవడం రానివాడు నాకు సూట్ కాడని వద్దందిరా. నేను నేర్పందే బతుకు నెక్కుకు రాలేనివాడు నన్నేం ఉద్ధరిస్తాడు అనే నిన్ను కాదని అంటోందిరా.
అంతా షోకులు చూసేవాళ్లే కాని మనసు చూసేవాళ్ళు కాదురా. నీకు తెలివితేటలు లేవని, మొరటుగా ఉంటావని ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోనని అనుంటుందిరా. పాపంరా, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది.